నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నా మనసు అక్కడ లేదు. ఉదయ్ చుట్టూని తిరుగుతుంది, అతన్ని కలవాలనిపించేది. కానీ ఎలా? ఒకసారి భోజనం వంకతో వెళ్ళి కలిశాను, ఇంకా వేరే దారి కనిపించలేదు. తనంత తాను కనిపిస్తే తప్ప. మరప్పుడు ఏం చేసావు? వెయిట్ చేశాను, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. బాధగా అనిపించలేదా? ఒక బాధ అని చెప్పలేను, ఏదోలా అనిపించేది. దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. ఏ ఇద్దరు కలిసి వెళ్తున్నా నా పక్కన తనున్నట్టే ఫీల్ అయ్యేదాన్ని. ఒంటరితనం ఓ నరకం. నువ్వు మందు తాగుతావా? నేను మంచినీళ్ళ కన్నా మందే ఎక్కువ తాగుతాను. నాకు మందు కావాలి, మందు కావాలి నాకు. మందు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావా? మందు ఇవ్వకుండా వెళ్ళిపోతాయంటే మెంటల్ దాని. అలా ఎవరిని చూసినా తనే అనంతగా ఫీల్ అయ్యేదాన్ని. కనిపించిన ప్రతి దేవుణ్ణి మొక్కాను, అతను కనిపించాలని. నా పూజలు ఫలించాయో ఏమో, మళ్ళీ అతను కనిపించాడు. బాబు ఎంత? నీకైతే ఫ్రీనే. హే సర్ప్రైజ్. మళ్ళీ ఇలా ఉదయ్ కనిపించడంతో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
నా భావాలు తెలియకుండా అతని ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేశాను. తనకు నేనంటే ఇష్టమేనని అర్థం చేసుకున్నాను. తన ఫ్రెండ్ ఎవరో రావడం వల్ల కలవలేకపోయాను అని చెప్పాడు. అప్పుడు నాకు ఉదయ్ పిచ్చి పిచ్చిగా నచ్చాడు. ఎంతగా అంటే వెంటనే తను వాటేసుకుని ముద్దు పెట్టాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. చూడు సల్లని మాట చెప్పు బావ్. ఇప్పుడే వస్తా. అసలు నా పిల్లని డబ్బులు అడిగితే దెబ్బలు కొడుతుంది. వస్తా మరి. తాగుబోసి వచ్చినోడు మందానిగానే పందిలా పరిగెట్టాడు. ఈ తెచ్చే సంబంధాలు కూడా ఈ ఇళ్ళనే ఉంటాయి. సరిగ్గా చెప్పావమ్మా. ఆరు తెచ్చాడు కదా అని మనం ఒప్పుకుంటామా ఏంటి?